హలో హాయ్ అంకుల్. హాయ్ అనగా హౌ ఆర్ యూ? రారా, ఏముంటుంది ఢిల్లీ? అర్జెంట్ గా ఆంధ్ర వెళ్ళమంది, వచ్చేసా. నీ సంగతి సరే, మీ నాన్న ఏమన్నా ఈ భూమి మీద కాలు పెడతాడా లేక ఫ్లైట్స్ లోనే తిరుగుతూ రిటైర్ అవుతాడా? మీరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, నాకన్నా మీకే బాగా తెలుసు ఆయన గురించి. అమ్మ నాన్న ఆస్ట్రేలియా నుంచి వచ్చేదాకా అమ్మమ్మ దగ్గర ఉండొచ్చని మాకు అమ్మ మార్చేసా. మంచి పని చేసావు. ఎనీవే, ఐ హావ్ కంప్లీటెడ్ ఆల్ ది ఫార్మాలిటీస్. ఇవిగో నీ ఫైనల్ ఇయర్ అడ్మిషన్ పేపర్స్. ఓకే. ఐ హావ్ గాట్ అన్ ఇంపార్టెంట్ మీటింగ్. ఐ హావ్ టు మేక్ ఎ మూవ్. ఈ లోపు నువ్వు కాలేజ్ అంతా రౌండ్ వేసి వచ్చి క్యాంటీన్లో కూర్చో. శిల్ప క్లాస్లో ఉంది, వచ్చి కలవమని చెప్తాను. ఓకే. ఐ లవ్ యూ సో మచ్ దివ్య. నువ్వు లేకుండా బ్రతకలేను. నువ్వు ఇప్పుడే చెప్పాల్సిన పని లేదు. బాగా ఆలోచించుకొని రేపు చెప్పు. నీకోసం పార్క్లో వెయిట్ చేస్తూ ఉంటాను. ఏంటి నవ్వుతున్నావు? ఏం లేదు, పర్లేదు చెప్పు. రేపు ఆ పార్క్కి వెళ్తున్నావా? ఇంతలా ప్రపోజ్ చేసాక కూడా యాక్సెప్ట్ చేయకుండా ఉంటానా? ఏది ఆ కార్డు లైవ్? కార్డు ఖరీదు 70 రూపాయలు. ఆ గులాబీ పువ్వు కాస్ట్ 20 రూపాయలు. ఆ కూల్ డ్రింక్ 15 రూపాయలు. ఇందాక తను పాడిన పాట కూడా ఆయన గారు కష్టపడి నీకోసం రాసింది కాదు. సో సరిగ్గా 105 రూపాయలు పెట్టి కొడితే పడిపోయావు. అంతకు మించి ఎవరైనా ఎలా ప్రపోజ్ చేస్తారు? వేలు లక్షలు ఖర్చు పెట్టాలా? నేను డబ్బు గురించి మాట్లాడట్లేదు. అసలు అబ్బాయి ప్రపోజ్ చేస్తే మనకి ఫ్యూజులు కొట్టేయాలి, గుండె ఆగినంత పని అవ్వాలి. అసలు మనం వాడి కోసమే పుట్టామనిపించాలి. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు, ఇంక రాడు. నిన్న రాత్రి నాకు ఒక విచిత్రమైన కలొచ్చింది. ఏంటిది? కల్లో నేను దేనికోసమో హిమాలయాల్లోకి వెళ్తున్నాను. ఎందుకు? పాకుతున్నాను, దూకుతున్నాను, చుట్టూ లోయలు, ఎముకలు కొరికే చలి, అయినా ఆగట్లేదు. ఈ కొండ నుండి ఆ కొండ వరకు తాడు వేశాను. పాకుతూ 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 వెళ్తుండగా సడన్ గా దిగిపోయింది. ఏంటిది? తాడే. తాడా? ఓకే. నేను ఆ లోయలోకి జారుకుంటూ జారుకుంటూ వెళ్ళి ఒక సరస్సులో పడ్డాను. ఏవో మాటలు వినపడ్డాయి. ఎవరో తాకినట్టు అనిపించింది. ఇంతలో అక్కడున్న నీళ్లల్లో నాకు ఒక ఉంగరం దొరికింది. అది తీసి పెట్టుకున్నానంతే. తర్వాత ఏంది? కళ్ళ చెదిరి ఇంట్లో ఉన్నాను. ఇందులో భయపడాల్సిందే ఉందిరా, జస్ట్ కలకన్నావు అంతే కదా. నేను అలాగే అనుకున్నాను. కానీ కళ్ళు తెరిచి చూసేసరికి ఆ ఉంగరం నిజంగానే నా చేతికుంది. మై డాగ్. అంతేకాదు, ఇది పెట్టుకున్నాక ప్రతి మనిషి భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిపోతున్నాయి. వావ్, ఇది నేను నమ్మలేకపోతున్నాను. కళ్ళ ఉంగరం చేతికి రావడం, ఇది అద్భుతం, ఆశ్చర్యం, అమోఘం. ఇప్పుడు ఆడ చేయండి, వేలుకున్న ఉంగరం కేవలం 2499 రూపాయలు. నేను చెప్పేది నిజంరా. నిజమా? అబ్బచ్చా, సరే అయితే నా గురించి చెప్పు. రేయ్, నువ్వు లాగులేసుకున్నప్పటి నుంచి నాకు తెలుసు. కొత్తగా ఏం చెప్పాలి? సరేరా, నీ కొత్త కావాలి అంతేగా. ఇదిగో ఫిల్మ్ఫేర్ కవర్ పేజీలో చక్కగా ఉంది. ఈ అమ్మాయి గురించి చెప్పు. హలో, జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా నేను కూడా 35 సార్లు చూశాను. హలో, మేము బాస్ ఫ్యాన్సే. ఆ సినిమా 150 సార్లు చూసాం. సరే, మీరు సినిమా అన్నారు కాబట్టి మీకు ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. మీ పేరు 3 అక్షరాలు. మొదటి అక్షరం ఏతో స్టార్ట్ అవుతుంది. యూర్ ది ఓన్లీ డాటర్ టు యువర్ పేరెంట్స్. మీకు కుక్క పిల్లలంటే ఇష్టం. మీకు కూడా ఒకటి ఉంది. మీ ఫేవరెట్ నంబర్ 7. మీ ఫేవరెట్ హీరో చిరంజీవి అండ్ కలర్ బ్లాక్. మీరు రీసెంట్ గా ప్లేస్ చేంజ్ అయ్యి ఇక్కడికి వచ్చారు. మీ బాడీ మీద మొత్తం 3 పుట్టుమచ్చలు ఉన్నాయి. ఒకటి మీ లెఫ్ట్ సైడ్ నడుం మీద, రెండోది మీ... హే అనగా ఏమైంది? శిల్ప, వీడసలు మనిషి కాదు. హీస్ అ మాన్స్టర్. హీస్ టెల్లింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ. అయితే వీడు నిన్ను కూడా ఏడిపించాడు అనమాట. ఏడిపించడం ఏంటి? హీఈస్ విక్రాంత్, అవర్ కాలేజ్ జీనియస్ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్.
వీడు అనుకుంటే ఏడిపించిన వాళ్ళు అంటూ లేరు. ఇంతకేం చేసావురా? యాక్చువల్లీ మేడం ఎంట్రీ ఇవ్వడమే ఓ యాక్షన్ సీక్వెన్స్ లా ఇచ్చారు. సో మన ఇంట్రో కూడా ఆ రేంజ్ లో ఉండాలని ఇదంతా ప్లాన్ చేశా. మీరు రాగానే మీ కార్ నెంబర్ ప్లేట్ తో మీ ఫుల్ నేమ్ తెలిసింది, మీ నేమ్ తో మీ ఫేస్బుక్ ఐడి తెలిసింది. ఇప్పుడు నేను చెప్పిన డీటెయిల్స్ అన్ని మీ ఫేస్బుక్ లో మీరు పోస్ట్ చేసినవే. గాడ్, యు స్కేర్ ద హెల్ అవుట్ ఆఫ్ మీ. ఇలాంటి వాడిని నేను ఎక్కడా చూడలేదు. డాడీ చెప్పారు నువ్వు ఇక్కడ ఉన్నావని. అందుకే అన్నా అదే అన్నా. హ్యాపీ టు సీ యూ. ఇంకా ఏంటి? ఏంటే మా వాళ్ళకి అది చూపించావంట? నాకు చూపించు. కూర్చో. ఎవరితోవే నువ్వు? ఎవరితో పెట్టుకున్నావు తెలుసా? రా, అదే నీ ఫిగరా? కొత్త స్టూడెంట్ రా, ఇక్కడ విషయాలు తెలీదు, వదిలే. పోయి పని చూసుకోరా నీ అబ్బా. గొడవ నీకు నాకు అయితే మధ్యలో అమ్మ అబ్బా ఎందుకురా? Stop it, I say! అసలు ఇది కాలేజీ అనుకుంటున్నారా, కళ్ళు కాంపౌండ్ అనుకుంటున్నారా? సార్, గొడవ మొదలు పెట్టింది వీడు. కాదు సార్, వాడే ఫస్ట్ అమ్మాయిని. Shut up, ఆపండి ఇక. నువ్వు మొదటి నుంచి ఇక్కడే ఉన్నావుగా. వీళ్ళిద్దరిలో తప్పెవరిది, ముందెవరు మొదలు పెట్టారు? నిన్నే అడిగేది, చెప్పు. సార్ నిన్ను కాలేజీ నుంచి 1 వీక్ సస్పెండ్ చేస్తున్నాను. అది పో బయటికి. నీకేమైనా పిచ్చి పట్టిందా? తను నీ బెస్ట్ ఫ్రెండ్ అన్నావు, మంచివాడన్నావు. అలాంటి వాడిని ఒక స్కౌండ్రల్ కోసం బలి పశువుని చేసావు. మాట్లాడవేంటే? ఏంటే, ఏమైంది? నాకు వేరే దారి లేదే. ఆ దినేష్ మనిషి కాదు, మృగం. తను చెప్పినట్టు వినకపోతే ఆ వీడియోని సీడీగా మార్చి మార్కెట్లోకి రిలీజ్ చేస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నేనే కాదు, నాలాగే చాలా మంది అమ్మాయిలు వాడికి ఇలాగే బలైపోయారు. అంకుల్కి చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చుగా. వాళ్ళన్నీ లోకల్ ఎమ్మెల్యే, పెద్ద రౌడీ. చిన్న కానిస్టేబుల్ నుంచి పెద్ద పొలిటీషియన్ దాకా వాడంటే భయపడతారు. నువ్వేం భయపడకు, అంకుల్తో నేను మాట్లాడతాను, ఓకే? ఏం ఆలోచిస్తున్నారు అంకుల్? ఆలోచించడానికి కూడా ధైర్యం సరిపోవడం లేదమ్మా. ఈ విషయం 10 మందికి తెలిస్తే ప్రిన్సిపల్ కూతురయ్యుండి ప్రిన్సిపల్స్ లేని పని చేసిందంటారు. ఆ దినేష్ గారు దుర్మార్గుడైతే వాడన్న పరమ రాక్షసుడు. ఈ విషయంలో ఎవరిని మాత్రం ఏ మొహం పెట్టుకుని సాయం అడగలం? ఒక చిన్న ప్రాబ్లం కొన్ని జీవితాలను ముగించేస్తుంది. కానీ ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది సార్. తను ఆ ప్రాబ్లం తప్పించుకోవాలనుకుంది, గానాడు ఆ ప్రాబ్లంని తప్పించేశారు సార్. నువ్వు బంగారురా. నేను నిన్ను బాధ పెట్టినా నువ్వు మా పరువునే కాదు, ప్రాణాలు కూడా కాపాడావు. నీలాంటి కొడుకు నాకు లేనందుకు నిజంగా బాధపడుతున్నాను. ఐఎమ్ సో సారీ విక్రాంత్. సార్, స్టూడెంట్ అంటే కాలేజ్ అయిపోగానే టీసీ తీసుకొని వెళ్ళిపోయేవాడు కాదు సార్. కలిసి ఉన్నంత వరకు టేక్ కేర్ అని భరోసా ఇచ్చేవాడు కూడా. వీఆర్ ఆల్ అ ఫ్యామిలీ సార్. హలో,
ఏంటి ఆలోచిస్తున్నారు? నా వల్ల మీరు సస్పెండ్ అయినందుకు సారీ చెప్పాలో, మీ వల్ల నా ఫ్రెండ్ సేవ్ అయినందుకు థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు. అవేం వద్దండి, మీరు ఇలా నవ్వుతూ ఉంటే చాలు. అబ్బా ఆ నవ్వులేదు నువ్వు ఎంచుకో, నాకు మాత్రం పార్టీ కావాలి. సరే, ఆ గ్రాండ్ పార్టీ నేను ఇస్తాను. లాస్ట్ లో బిల్ నన్ను కట్టమంటావు ఏంటి? నీకా భయం అవసరం లేదు, ఎందుకంటే అది అనగా కజిన్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్. ప్లీజ్ మీరు కూడా రావాలి. ఓకే. మ్, ఏంటిది? ఎక్కడికొచ్చాం మనం? నీకే తెలుస్తుందిగా. హ? రా, కమ్. జాగ్రత్త. హౌ విక్రాంత్, దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. ఈ ప్లేస్ నీకు ముందే తెలుసా? ఇంతకీ మనం ఇప్పుడు ఎక్కడున్నాం? నీ ఫోన్లో జీపీఎస్ ఆన్ చేసి చూడు, నీకే తెలుస్తుంది. జీపీఎస్ఆ? ఓకే. అన్నోన్ ఐలాండ్. ఇదొక పేరు లేని దీవి, కానీ చాలా బాగుంది. ఈ ప్లేస్ ని కొలంబస్ లాగా బాగానే కనిపెట్టావే. ఏం చేస్తున్నావు విక్కీ? మ్మ్. సార్, అనగా ఐలాండ్ నా పే. అనగా నువ్వంటే నాకెంతిష్టమో తెలుసా? ఈ సముద్రమంతా, ఆ ఆకాశమంతా, నా గుండె చప్పుడు నాకే వినపడుతున్న ఈ సంతోషమంతా. ఐ లవ్ యూ అనగా. I love you too. I love you too. I love you too. పద. ఏ ఏ, ఏ. నాకు భయంగా ఉంది విక్రాంత్. ప్లీజ్ నేను రాలేను. హే, నువ్వు భయపడాల్సిందేం లేదు. అమ్మా నాన్న ఇద్దరు పిచ్చ లైట్. ఒక్కసారి కలిసే ఉంటే నీకే అర్థమవుతుంది. నేనున్నాను కదా, పద. మేమే ఫస్ట్. మేమే ఫస్ట్. విక్కీ మనమేగా ఫస్ట్ పెట్టాం. అవును మమ్మీ, మనమే ఫస్ట్ నువ్వు పెట్టాం. చెప్పమ్మా. మనమే కదా ఫస్ట్ పెట్టాము. మేమే ఫస్ట్. కాదు, మేమే ఫస్ట్. మేమే ఫస్ట్. మేమే ఫస్ట్. కాదు, మేమే ఫస్ట్. మేమే ఫస్ట్. మేమే ఫస్ట్. మేమే అమ్మా, అది అనగా తను నా క్లాస్మేట్, తనంటే నాకు చాలా ఇష్టం,
తనకి నేనంటే ఇష్టం, మేమిద్దరం ప్రేమించుకుంటున్నా ఉంటావు, అంతేనా? అది కాదే, వాడేం చెప్పాలనుకున్నాడు? అవునమ్మా, అదే చెప్పాలనుకున్నాను. అయితే నేను చెప్పేది కూడా విను. ఇన్ని సంవత్సరాలు కళ్ళల్లో పెట్టి చూసుకున్న కొడుక్కి ఎటువంటి భార్య రావాలో నాకు కొన్ని అంచనాలుంటాయి. అమ్మా, తను నీ అంచనాలకి ఏమాత్రం తగ్గదమ్మా. సరే అయితే నేను తన్ని 3 ప్రశ్నలు వేస్తాను. దానికి తను సరైన సమాధానాలు చెప్తే నాకు కూడా ఓకే. ఇంత సీరియస్ సిచ్యువేషన్లో ఈ క్వశ్చన్స్ ఏంటమ్మా? నాకు ఓకే ఆంటీ. మొదటి ప్రశ్న, నేను కాఫీ అడుగుతాను, శేఖర్ టీ అడుగుతాడు. ముందు నువ్వు ఏది పెడతావు? ముందు పాలు పెడతానంటీ. రెండో ప్రశ్న, నువ్వు కారులో దట్టమైన అడవిలో వెళ్తుంటావు. బాగా వర్షం పడుతుంటుంది. నీ కారులో ఒక్కరికి మాత్రమే చోటుంటుంది. అప్పుడు నేను, శేఖర్, విక్రాంత్ లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుంటాం. మా ముగ్గురులో నువ్వు ఎవరికి లిఫ్ట్ ఇస్తావు? కార్ మీ ఇద్దరికి ఇచ్చేసి హాయిగా మేమిద్దరం నడుచుకుంటూ వస్తావా ఆంటీ? సూపర్. మూడో ప్రశ్న, తల్లి కడుపు చూస్తే భార్య జేబు చూస్తుందంటారు. కానీ అత్తాకోడలిద్దరూ ఆనందంగా కలిసి చూసేదేంటి? టైం. టీవీ సీరియల్స్ ఆంటీ. సూపర్. నువ్వేమీ అనుకోకమ్మా. మనం ఆ మాత్రం లేకపోతే వీళ్ళని తట్టుకోవడం చాలా కష్టం. నువ్వు రామ్మా. రై, నీ సెలక్షన్ సూపర్ రా. అమ్మాయి మాత్రం లక్షణంగా ఉంది. అనగా ఎలా పడింది? ముందే చెప్పాను అక్కడ పెట్టొద్దని. చూడు ఎంత ప్రమాదం తప్పిందో. అమ్మా, నేను అనగానే ఇంట్లో డ్రాప్ చేసి వస్తాను. అలాగే నాన్న, జాగ్రత్తగా వెళ్ళరా.